ల్యాండ్ మాఫియాతో కుమ్మక్కై హైదరాబాద్ లో అరాచకాలు సృష్టిస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన బిలీఫ్ హాస్పిటల్ ఎండీ రమాజ్యోతిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యమకారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోరల్ల కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బషీర్బాగ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లేడీ డాన్ రమాజ్యోతి అరాచకాలు రోజు రోజుకు నగరంలో శృతిమించుతున్నాయని, భూదందాలు చేస్తూ అడ్డు వచ్చిన వారిపై భౌతిక దాడులు చేయిస్తున్నారని అన్నారు. రాజమండ్రి, కాకినాడ ప్రాంతాలకు చెందిన కిరాయి గుండాలను తమ వెంట పెట్టుకొని వచ్చి తనపై, సమీప బంధువులపై దాడి చేశారని అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అనుచరులమంటూ అధికారులను బెదిరిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారని, దీనిపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించాలని అన్నారు. ప్రభుత్వం తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. నా బాధను సమాజానికి, ఈ ప్రభుత్వానికి తెలిసేలాగా మీరు ఈ ప్రసార సాధనాల ద్వారా తెలియడానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు కోరల్ల కృష్ణారెడ్డి. నేను నివాసం ఉండేది కోకాపేట్. నాకు మహేశ్వరం మండలంలో కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి. అక్కడనే నేను కొంత భూములు కొనుగోలు, అమ్మకాలు కూడా చేయడం జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. అయితే అక్కడ నాకు జరిగిన ఒక సంఘటన, ఖమ్మం జిల్లాకు చెందిన బిలీఫ్ హాస్పిటల్ ఎండి రమాజ్యోతి అని దాని ఎండి అంట, ఒక 30 మంది వేట కొడవళ్ళు, కత్తులు, అన్ని మారణాయుధాలతోటి వచ్చి నాపై దాడి చేయడం జరిగింది. అదృష్టవశాత్తున నా పిల్లల అదృష్టమో నా అదృష్టమో బ్రతికి బయటపడ్డ. అది చూస్తుంటే ఆ ఆయుధాలు వాళ్ళు తెచ్చిన అవన్నీ కార్లలో మా పిల్లలు ఈ ఫోటోలు కూడా తీయడం జరిగింది. అవి చూస్తుంటే నా ఒళ్ళు జలధరించిపోయింది. అసలు మరొక రీబర్త్, మరొక జన్మ నాకు వచ్చింది. ఈ రోజు నుంచి నాకు కొత్త జన్మ స్టార్ట్ అయింది. నాకు ద్రోహం చేయడమే కాకుండా అన్నిటిని భరించుకుంటా గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళందరి అండదండలతోటి ఇవి జరిగినాయి, నాకు జరిగిన అన్యాయాలు. నిన్నటిది మాత్రం ప్రాణానికి ముప్పు జరిగే కార్యక్రమం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంకాల్ రెవెన్యూలో 757, 758, 759 ఈ సర్వే నెంబర్లలో నాకు 1 ఎకరా 21 గుంట భూమి ఉంది. అట్టే భూమిని పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ కూడా కాదామే, వాళ్ళ బంధువు అంట, రమాజ్యోతి అని బిలీఫ్ హోటల్ ఎండి వచ్చి నా భూమిలోకి ఎంక్రోచ్ అయ్యి అక్కడ ప్రీకాస్ట్ వాల్ పెట్టుతుంటే నేను పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. డైల్ 100 కూడా డైల్ చేసిన. మొన్న చేసిన, నిన్న చేసిన. పోలీసులు ప్రవర్తించిన తీరు, పై అధికారులు చాలా నీతిగా నిజాయితీగా ఉన్నారు. కింది స్థాయిలో ఒక ఎస్ఐ వాళ్లకు వత్తాసు వలుపుతూ నన్ను ఇబ్బందుల పాలు చేసింది. ఆయన పేరు